వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం థర్డ్ గ్రేడ్ ఇంగ్లీష్లోని థర్డ్ లెసన్ మనం చదువుకోబోతున్నాం. అందులో మొదటిది ద లాయల్ మంగూస్. పేరు వచ్చేసి ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నారు మనకి, చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్ అని ఇచ్చారు. ఇక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రశ్నలు కింద ఇచ్చారు. వాట్ యానిమల్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అన్నారు. ఇక్కడ మనం ఏ రకమైన యానిమల్స్ చూసాము అంటే ఇంటి దగ్గర ఉండేవి డొమెస్టిక్ యానిమల్స్. డూ యూ హ్యావ్ ఎ పెట్ యానిమల్? నో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ పెట్ యానిమల్? అసలు పెట్ యానిమల్ లేకపోతే దానికి నేమ్ ఎలా వస్తుంది? విచ్ యానిమల్ డూ యూ లైక్? ఎస్, కౌ. నేమ్ ద యానిమల్స్ యూ సీ ఇన్ యువర్ ఏరియా అంటే కౌ, డాగ్స్, క్యాట్స్, అలాగే డాంకీస్, ఇలా. తర్వాత లాయల్ మాంగూస్. మాంగూస్ అంటేనే తెలుసు కదా మనకి, ముంగీసా. లాయల్ అంటే నమ్మకంగా ఉండడం అన్నమాట, నమ్మకమైన ముంగీసా. తర్వాత కథలోకి వెళ్తే ఇక్కడ ఒక వ్యవసాయం చేసుకునే అతని భార్య, వాళ్ళకు పుట్టిన కొత్త బేబీ, న్యూ బోర్న్ బేబీ. పుట్టిన బేబీ తోటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పెట్ ఉంటుంది, అది మాంగూస్ అనమాట, అంటే ముంగీసా. ఒకరోజు అతను వ్యవసాయం చేసుకోవడానికి పొలానికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆవిడకి పని ఉండేసి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో బేబీ ఒకటే నిద్రపోతూ ఉంటుంటే మాంగూస్ కాపలా ఉంటుంది. అప్పుడు ఒక పొడవాటి, ఇక్కడ చూపిస్తున్నారు కదా పిక్చర్లో, పాము వచ్చింది పాక్కుంటూ. దానిని ముంగీస చూసి కరిచింది. ఇప్పుడు మాంగూస్ నోట్లో నుంచి బ్లడ్ స్టెయిన్స్ చూసి ఆ ఫార్మర్ వైఫ్ భయపడిపోయి ఏదో చేసేసిందని చెప్పేసి దాన్ని కొట్టింది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ బ్లడ్ స్టెయిన్స్ అవి చనిపోయిన స్నేక్ అన్నమాట. బేబీ చక్కగా నిద్రపోతుంది. ఇది చూసి చాలా బాధపడుతుంది. ఇదిగోండి ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, చాలా బాధపడుతుంది. ఇది అండి స్టోరీ. చూడండి ఇక్కడ కొత్తగా వచ్చిన పదాలు ఏంటి అంటే ట్రస్ట్ అంటే నమ్మకం, బిలీఫ్. క్రాడిల్ అంటే బేబీ బెడ్, ఊయల. గాడ్ అంటే సేవ్, రక్షించడం. రిటర్న్, కమ్ బ్యాక్, తిరిగి రావడం. స్టెయిన్స్, కలర్డ్ మార్క్. స్టెయిన్స్ అంటే మరకలు. వాట్ వాజ్ ద ఫార్మర్స్ పెట్? ఫార్మర్స్ పెట్ ఏంటి మనకు తెలుసు కదా, లాయల్ మంగూస్. విచ్ యానిమల్ ఎంటర్డ్ ద ఫార్మర్స్ హౌస్? A long snake entered into the farmer's house. Why did the mongoose kill the snake? ఎందుకు అంటే అది ఆ బేబీ దగ్గరికి క్రాల్ చేసుకుంటూ బేబీ బెడ్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి అందుకని మాంగూస్ చంపేసింది. హూ సెంట్ ద మాంగూస్ అవుట్? ఎవరు అంటే ఫార్మర్స్ వైఫ్. హౌ డిడ్ ద ఫార్మర్స్ వైఫ్ ఫీల్ when she saw the baby alive? She feel very sad. చాలా బాధపడింది తను చేసిన పనికి. అలాగే ఇక్కడ చూడండి, యూ విల్ రీడ్ అవుట్ ద ఫాలోయింగ్, రిపీట్ ఆఫ్టర్ యూ టీచర్ అని ఉంది. దిస్ ఈజ్ ఎ కౌ, షీ లివ్స్ విత్ అస్. ద కౌ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డొమెస్టిక్ యానిమల్స్. మనం ఈ పాటల్లో నేర్చుకోవాల్సిందంటే డొమెస్టిక్ యానిమల్స్, అలాగే వైల్డ్ యానిమల్స్ ఏంటివి అనేవి. కింద మనకి పిక్చర్స్ ఇచ్చారు చూడండి. ఈజ్ ఇట్ ఏ డొమెస్టిక్ యానిమల్? ఎస్, ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ యానిమల్. Is this wild animal? Yes, it is a wild animal. Lion is a wild animal. Is it a domestic animal? No, it's not a domestic animal. It is a wild animal. Is it a wild animal? Yes, it is a wild animal. Elephant. చూడండి, is it a domestic animal? Yes,
ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. అలా ఇచ్చారు కదా, ఇక్కడ కూడా బట్టి నేమ్స్ ఇచ్చారు చూడండి. రీడ్ ద నేమ్స్ ఆఫ్ సమ్ డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్. ముందుగా మనం డొమెస్టిక్ యానిమల్స్ తెలుసుకుందాము. కౌ డొమెస్టిక్ యానిమల్. మనం డిఫరెంట్ కలర్స్ చూద్దాం, అప్పుడు మాత్రమే మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. గోట్, అలాగే షీప్, హార్స్, ఇవి డొమెస్టిక్ యానిమల్స్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి. ర్యాబిట్, టైగర్, ఎలిఫెంట్, ఫాక్స్ అనేవి వైల్డ్ యానిమల్స్. చూడండి, ఇంకా కింద కూడా కొన్ని ఇచ్చారు పిక్చర్స్. వీటిలో డొమెస్టిక్ ఏంటో ఫస్ట్ మనం చేద్దాము. డాగ్ డొమెస్టిక్ యానిమల్. బఫెలో డొమెస్టిక్ యానిమల్, అంటే మన ఇంటి చుట్టూరా ఉండేవి డొమెస్టిక్ యానిమల్స్. బయట అడవిలో ఇలా ఉండే వాటిని వైల్డ్ యానిమల్స్ అంటారు. ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, అవి కింద బాక్స్లో రాయమన్నారు. ఇదిగోండి, ఇక్కడ నేను రాశాను. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్ డొమెస్టిక్ ఆర్ వైల్డ్, సే ఇట్ లౌడ్లీ అంటున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. అలాగే డాగ్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్ అండ్ క్యాట్ ఈజ్ ఆల్సో ఏ డొమెస్టిక్ యానిమల్. స్నేక్ అండ్ జిరాఫ్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్స్. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ కలర్ అంటున్నారు. ఏవైతే కలర్లో ఇచ్చారో వాటిని అబ్జర్వ్ చేయండి అంటారు. ఇక్కడ రెడ్, రౌండ్, స్మాల్, బిగ్, ఇవి కలర్లో ఇచ్చారు కదా. ఈజ్ దిస్ రెడ్ యాపిల్? ఎస్, ఇట్ ఈస్ రెడ్. ఈజ్ ఇట్ రౌండ్ యాపిల్? ఎస్, ఇట్ ఈస్ ఎ రౌండ్ యాపిల్. ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ? నో, ఇట్స్ నాట్. ఇవి ఇలా ఇచ్చారు కదా. చూడండి, మనకి కింద గ్రామర్ ఏమిటి అంటే, the first sentence, the underlined word small describes the size of baby. A small baby in the cradle అని ఇక్కడ ఇచ్చారు కదా. ఫస్ట్ సెంటెన్స్ దాంట్లో స్మాల్, అలాగే నెక్స్ట్లో రౌండ్, బ్రౌన్ ఇన్ కలర్, ఇవన్నీ కూడా చూడండి describes the shape of the ball. The third sentence underline the word brown describes the color of the ball. These words are called describing words or adjectives. మనం ముందు ఫస్ట్ లెసన్లో నౌన్స్ నేర్చుకున్నాం. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, నౌన్. తర్వాత సింగులర్, ప్లూరల్ సెకండ్ లెసన్లో రెసిపీ బుక్లో. ఇప్పుడు థర్డ్ లెసన్లో మనం నేర్చుకుంటున్నాము డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ ఎడ్జెక్టివ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఎడ్జెక్టివ్స్ కొన్ని ఇచ్చారు. బిగ్, కూల్, ఫ్లాట్, స్మాల్, హాట్, రౌండ్, లాంగ్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, స్ట్రాంగ్ అండ్ వీక్. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద అన్నారు, మ్యాచ్ ద పిక్చర్స్ అన్నారు, ఫ్రేజెస్ విత్ దేర్ పిక్చర్స్ అన్నారు. ఆల్రెడీ నేను మ్యాచ్ చేసి ఉంచాను. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ సూటబుల్ ఎడ్జెక్టివ్స్ అన్నారు. ఇక్కడ పప్పి ఉంది కదా, అది బ్లూ కలర్లో ఉందా? లేదు కదా, రౌండ్గాను లేదు. సో పప్పి అనేది దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పి. ద లీఫ్ ఈజ్ డాష్ ఇన్ కలర్. ఆకు ఎప్పుడు ఏ కలర్లో ఉంటుంది? ఇక్కడ గ్రీన్ వచ్చారు, వైట్ ఇచ్చారు, బ్లూ, గ్రీన్ కలర్. ద బాక్స్ ఈజ్ డాష్ షేప్ అంటున్నారు. ఏ షేప్లో ఉంది? రౌండ్ షేపా, ట్రయాంగులర్, స్క్వేర్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్క్వేర్. ద ఎలిఫెంట్ ఈజ్ ఇన్, ఎలిఫెంట్ మన అందరికి తెలిసిందే కదా, అదేమన్నా చిన్న సైజు అండి, బిగ్ సైజు. ద బ్యాగ్ ఈజ్ డాష్ ఇన్ ద కలర్ అంటున్నారు. ఏ కలర్లో ఉంది అంటే పింక్. Read the following sentences and put the full stop or question mark
వేర్ ఎవర్ నెసరీ, ఎక్కడైతే అవసరమో క్వశ్చన్ మార్క్ కానీ ఫుల్ స్టాప్ కానీ అక్కడ పెట్టమంటున్నారు. హూ ఈజ్ యువర్ టీచర్, అది క్వశ్చన్ మార్క్ పెట్టాలా, మనం ఫుల్ స్టాప్ పెట్టాలా? హూ, ఎవరు మీ టీచర్ అని అడుగుతున్నారు, దానికి క్వశ్చన్ మార్క్. ఐఎమ్ ఎ బాయ్, దానికి ఫుల్ స్టాప్. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, దానికి క్వశ్చన్ మార్క్. వై ఆర్ యూ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటలోనే ఉంది కదా ప్రశ్న. వీఆర్ ప్లేయింగ్, మేము ఆడుకుంటున్నాము, దానికి ఏం పెట్టాలి చెప్పండి, మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను ఇక్కడ ఆన్సర్ చెప్తాను. ఫుల్ స్టాప్, ఆడుకుంటున్నాము. ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమేనా అని అంటే దానికి మనం ఏం పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలా ఆర్ క్వశ్చన్ మార్క్? మిగతా 3 మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ కామెంట్స్ పెడతాను. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ దాంట్లో హీ ఈజ్ ఎ బాయ్, ఈజ్ హీ ఎ బాయ్? దే ఆర్ kites, ఆర్ దే kites? షీ కెన్ ప్లే, కెన్ షీ ప్లే? యూ విల్ కమ్, విల్ యూ కమ్? I have a car, do I have a car? The above sentence under column B are question forms. మనకి పైన ఇచ్చారు కదా, అప్పుడు మనం షీ ఈజ్ ఎ డాక్టర్, ఇక్కడ we will go to picnic, will we go to picnic? మేము పిక్నిక్ వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం ఆ పిక్నిక్కి. షీ ఈజ్ ఎ డాక్టర్, ఈ షీ ఈజ్ ఎ డాక్టర్. They are playing, are they playing? Are they playing? I can dance, can I dance? ఇవి నార్మల్ సెంటెన్సెస్ని మనం క్వశ్చన్ మార్క్లో మారుస్తున్నాము. సో ఇవి 2 మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను వాటికి ఆన్సర్స్ కామెంట్ రూపంలో ఇస్తాను. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ ఉంది, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమని ఇచ్చారు. దేర్ ఈజ్ ఎ డాష్ ఇన్ ద పిక్చర్, ఏముంది ఇక్కడ? బిగ్ హౌస్, there is a big house in the picture. There is in the tall tree in the picture. ఇక్కడ 4th లెసన్ ఉంది చూడండి, హెల్ప్ మీ ప్లీజ్, సాయం చేయండి నాకు అని. దానికి ఇక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? పొలంలో ఉన్నారు. వేర్ ఆర్ దే పీపుల్, ఎక్కడున్నారు పీపుల్? ఫీల్డ్లో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. వాట్ ఆర్ దే,
ఫార్మింగ్. ఏం చేస్తున్నారు వాళ్ళు? వ్యవసాయం చేస్తున్నారు. వాట్ ఈస్ ద మ్యాన్ డూయింగ్ విత్ ద plough అండ్ oxen? ఫార్మింగ్. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎనీ ఫీల్డ్? ఎస్, నేను విజిట్ చేశాను. వాట్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. వేర్ డు టీచర్స్ వర్క్? ఎక్కడ వర్క్ చేస్తారు టీచర్స్? అందరికి తెలుసు కదా, స్కూల్లోనే, బడి. హెల్ప్ మీ ప్లీజ్. ఒకరోజు ఒక రైతు విత్తనాలు వేస్తున్నాడు పొలంలో. అక్కడికి ర్యాబిట్ చూసి వచ్చింది. ఆ వ్యవసాయం చేసుకునే అతన్ని అడిగింది, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి అని. ఒకరోజు ఒక రైతు విత్తనాలు వేసుకుందంటే పొలంలో ఒక ర్యాబిట్ వచ్చింది అక్కడికి. అప్పుడు ఆ రైతు అడిగాడనమాట, నీ పేరేంటి అని. ఓ, ఐ ఫార్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ సెట్ ద ర్యాబిట్. అంటే నేను నా పేరు మర్చిపోయాను, నాకు హెల్ప్ చేయవా అని అడుగుతుంది. నాకు తెలియదు అని చెప్తాడు. తర్వాత తను కొంచెం ముందుకు వెళ్ళి నా పక్కన ఉన్న నైబర్ని అడుగు అంటే అక్కడ కుండలు తయారు చేసుకునే అతను ఉంటాడు. అతనికి సాయం చేస్తాడు అని చెప్తాడు. అక్కడికి ర్యాబిట్ వెళ్ళి, నేను నా పేరు మర్చిపోయాను, నాకు హెల్ప్ చేస్తారా, సాయం చేస్తారా అని అడుగుతుంది. నాకు తెలియదు, నా పక్కన నేను కుండలు చేస్తూ బిజీగా ఉన్నాను, నా పక్కన బార్బర్ ఉన్నారు మా ఫ్రెండ్, అక్కడికి వెళ్ళు, అతను హెల్ప్ చేస్తాడు, నీకు సాయం చేస్తారు అని చెప్తాడు. తర్వాత బార్బర్ దగ్గరికి వెళ్తుంది, నేను జుట్టు కత్తిరించడంలో చాలా బిజీగా ఉన్నాను, నా చెల్లెల దగ్గరికి వెళ్ళు, ఆమె బట్టలు కుడుతుంది, తను నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తారు. తర్వాత అక్కడికి వచ్చేసి ర్యాబిట్ టైలర్ని అడుగుతుంది, మీరు నాకు సాయం చేస్తారా నా పేరు తెలుసుకోవడానికి? తర్వాత టైలర్ అంటుంది, నేను చాలా బిజీగా ఉన్నాను, పక్కనే ఉన్న కోబ్లర్ దగ్గరికి వెళ్ళు, అంటే షూ మేకర్ దగ్గరికి వెళ్ళు అని పంపుతుంది. ర్యాబిట్ వెళ్ళేసి అక్కడ కూడా అడుగుతుంది, నాకు హెల్ప్ చేస్తారా మీరు, నేను నా పేరు మర్చిపోయాను, నేను చాలా టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను, ఐ డోంట్ నో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అరుస్తాడు. తర్వాత చేపలు పట్టే అతని దగ్గరికి వెళ్తుంది, అతని పక్కన కూర్చుంటుంది, హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు అంటాడు, నాకు తెలియదు, అక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీకు చెప్తారు అని అంటారు. అక్కడికి వెళ్తుంది, స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీచరు ఉపాధ్యాయురాలు పిల్లలకి పాఠాలు నేర్పిస్తుంది, ఆల్ఫాబెట్స్ అక్షరాలు నేర్పిస్తుంది అనమాట. టీచర్ ఏమైతే చెప్తున్నారో పిల్లలు అవి చెప్తూ ఉన్నారు అనమాట. అప్పుడు ఆర్ ఫర్ ర్యాబిట్ అని వచ్చింది, పిల్లలందరూ కూడా రిపీట్ చేశారు. ఎస్, ఐ గాట్ ఇట్, మై నేమ్ ఈజ్ ర్యాబిట్, ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ ఎట్ లాస్ట్. చివరాఖరికి నా పేరేంటో తెలుసుకున్నాను. చాలా సంతోషపడింది అనమాట ర్యాబిట్. ఇందులో మనకొచ్చిన కొత్త పదాలు ఏంటంటే సౌ, ప్లేస్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్, ఎక్కడైతే విత్తనాలు వేస్తుంటారో దాన్ని సౌ. ఫర్గాట్, అనేబుల్ టు రిమెంబర్, అంటే గుర్తుకు లేకపోవడం. నైబర్ అంటే పక్క వాళ్ళు. ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్. క్విక్, స్కిల్ఫుల్, ఫాస్ట్, త్వరగా నేర్చుకున్నారు అంటారు కదా, క్విక్ లెర్నర్ అంటారు, అంటే వారు త్వరగా నేర్చుకున్నారు అని. దానికి స్కిల్ఫుల్ అండ్ ఫాస్ట్. ట్రిమ్, కట్ క్లోజ్లీ. స్టిచ్, do needle work. Mend, restore by replacing. Alphabet, letters used to write. ఇక్కడ హూ వాజ్ సోయింగ్ సీడ్స్, ఎవరు? ఫార్మరే కదా చేసేది ఆ పనులు.
వాట్ డిడ్ ద ర్యాబిట్ ఫర్గాట్? హర్ నేమ్. ఏ మర్చిపోయింది? కుందేలు అంటే తన పేరు మర్చిపోయింది. వేర్ డిడ్ ద కోబ్లర్ సిట్? అండర్ ద ట్రీ. చిట్కింగత్తే కదా, మనం ఇందాక చూసాం కదా. హూ హెల్ప్డ్ ద ర్యాబిట్ టు ఫైండ్ హర్ నేమ్? టీచర్ అండ్ చిల్డ్రన్. వాళ్ళే కదా పాఠాలు చదువుకుంటా ఆల్ఫాబెట్స్ చదువుకుంటా చెప్పారు ఆర్ ఫర్ ర్యాబిట్ అని. హూమ్ డూ యూ ఆస్క్ ఫర్ ఎనీ హెల్ప్? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ రెడ్ కలర్. ఫస్ట్ పర్సన్ ర్యాబిట్ మెట్ is the farmer. Second person rabbit is the potter. Third person rabbit met the barber. Fourth person met in the tailor. Fifth person. ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా మార్చుతున్నాం కదా. ద వర్డ్స్ కలర్ ఆర్ యూజ్డ్ ఇండికేట్ ఆర్డర్ థింగ్స్ ఆర్ పర్సన్స్. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్త్ ఉమెన్ ఏం చేస్తున్నారు? ఫిషర్ ఉమెన్. ఫోర్త్ ఉమెన్ ఈజ్ ఫిషర్ ఉమెన్. ద డ్రైవర్ ఈజ్ ద డ్రైవర్ ఎన్నో ఉమెన్ అంటే ఫస్ట్ ఉమెన్. ఫస్ట్ పిక్చర్లో డ్రైవరే కదా. ద సెకండ్ ఉమెన్ ఈజ్ బార్బర్. ద టైలర్ ఈజ్ ఇన్ సిక్స్త్ ఉమెన్. మనం ఇందాక ఫస్ట్ సెకండ్ చదువుకున్నాం కదా ఎలా రాయాలో. సిక్స్త్ ఉమెన్. ద కోబ్లర్ ఈజ్ ద థర్డ్ ఉమెన్. పొజిషన్స్, ఇక్కడ మనం నేర్చుకుంటుంది పొజిషన్స్ గురించి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవన్నీ పొజిషన్స్ అనమాట. ఇక్కడ చూడండి, 3 సెంటెన్సెస్ ఇచ్చారు కదా. ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఫీల్డ్. ద ర్యాబిట్ sat on a wall. The man was sitting under a tree. The first sentence tells us place where to the rabbit was grazing. Second sentence tells place where rabbit was sitting. And third sentence where the man was sitting. Okay. The words in the bold denote position of the subject. సబ్జెక్ట్ యొక్క పొజిషన్ గురించి చెప్తుంది కాబట్టి in the absence of these words the sentence will not be meaningful. They are called prepositions. ఇప్పుడు అర్థమైందా మీకు దేని గురించి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాము? ఏదైతే సబ్జెక్ట్ గురించి చెప్తుందో బోల్డ్ డినోటెడ్గా అది మీనింగ్ఫుల్గా ఉండాలి, అది లేకపోతే మీనింగ్లెస్. సో దాన్ని ప్రిపోజిషన్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దేర్ ఈజ్ ఎ బాల్ ఇన్ ఎ బాక్స్. ఎందుకండి ఇక్కడ ఉంది కదా. ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీదే ఉంది కదా బాక్స్. ద టేబుల్ ఈజ్ అండర్ ద కబోర్డ్. మొదట బాల్ బాక్స్లో ఉందన్నారు, తర్వాత బాక్స్ టేబుల్ మీద ఉందన్నారు, కబోర్డ్ కింద బాక్స్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ వర్డ్స్ని యూస్ చేసి ప్రిపోజిషన్స్ యూస్ చేసి మనం రాద్దాము. మీరు కూడా కామెంట్స్ రూపంలో ఆన్సర్ చేయండి. దేర్ ఈజ్ ఎ పప్పీ. ఇక్కడ టేబుల్ మీద ఉందా, టేబుల్ కింద ఉందా? టేబుల్ మీద అంటే ఆన్. నౌ ద పప్పీ సిట్టింగ్ ఎక్కడుంది? టేబుల్ కింద ఉంది. కింద ఉన్నప్పుడు అండర్. మీద ఉంటే ఆన్, కింద ఉంటే అండర్, లోపల ఉంటే ఇన్. నెక్స్ట్ ద పప్పీ సిట్టింగ్ ఇన్ ద కార్. ఇన్ ఏ కార్. తర్వాత వీటిలో ఏమొస్తాయి అనేది మీరు కామెంట్ రూపంలో నాకు ఆన్సర్ చేయండి.
4th లెసన్లో ఒక పోయం ఉంది. దీనిని రాసిన వారు వేరనా హిల్స్. పోయం పేరు ఏంటంటే ద వీల్స్ ఆన్ ద బస్. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round a day long. ఇక్కడ అలాగే ట్రైన్ ఉంది. ఇంజన్ ఆన్ ద ట్రైన్ గోస్ చుక్ 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 చుక్. The engine on the train goes chuk 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 all day long. Bell on the bicycle goes tring 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 tring. The bell on the cycle goes tring 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 all day long. ఇదండి రైము. చిన్నప్పుడు పాటలు గుర్తొస్తున్నాయి, స్కూల్లో నేర్పించిన చిట్టి గీతాలు. Thanks for watching Anushri Tutorials. Please share and subscribe the Anushri Tutorials.